హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపికాస్ బ్లాగ్స్. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వస్తే చాలా కష్టం అండి. వాళ్ళు కుదురుగా ఉన్నా పర్లేదు, కానీ ఇంట్లో ఉన్నంతసేపు ఫోను లేదా టీవీ ఈ రెండే యూస్ చేస్తారు. దానికోసం నేనేం చేశానంటే, ఒక్క ఈవినింగ్ నేను ఆమెని పంజాగుట్టలోని నెక్స్ట్ గ్యాలరియా మాల్కి తీసుకెళ్ళానండి. అక్కడ మనకు బిగ్గెస్ట్ గేమింగ్ జోన్ ఉంది. అంటే బిగ్గెస్ట్ అంటే ఒక 15 to 20 గేమ్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనకు కార్డ్ ఇస్తారు. అది కార్డ్ వచ్చేసి మనకు 750 రూపీస్ నుంచి 2500 రూపీస్ వరకు ఉంటుంది. మనం ఏదైనా గేమ్కి యాక్సెస్ కావాలి అంటే కంపల్సరీ ఆ కార్డ్తో మనం స్వైప్ చేయాలి. ఆ కార్డ్ తీసుకుంటే మనకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. ప్రతి గేమ్కి ఇన్ని పాయింట్స్ అంటే సంథింగ్ 60 పాయింట్స్ 70 పాయింట్స్ అని ఉంటుంది. మనం ఆ కార్డ్ స్వైప్ చేసి గేమ్ ప్లే చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. కాకపోతే వాళ్ళు ఏజ్ లిమిట్ కూడా ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఏజ్ లిమిట్ 3 to 6 ఇయర్స్ అని చెప్పారు. కానీ మా పాపకు ఆల్మోస్ట్ 9 ఇయర్స్. ఇంకా వాళ్ళు చెప్పారని చెప్పేసి నేను 6 ఇయర్స్ అనే చెప్పేస్తే హైట్ చూసి వాళ్ళు ఓకే 6 ఇయర్స్ ఉండొచ్చు అనుకునేసి అలో చేశారు. ఆమెతో పాటు నేను కూడా మధ్య మధ్యలో ఇలా ఆడుకున్నాను. నాకు కూడా చాలా నచ్చింది. అంటే అది కిడ్స్‌దే కానీ చూస్తుంటే మాత్రం మనకు కూడా ఆడుకోవాలనిపించింది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఇలా చిన్న చిన్న బాల్స్ కూడా ఉన్నాయండి అక్కడ. అంటే బాగా ఆడుకోవడానికి చాలా బాగుంది. కొంచెం కాస్ట్లీ కానీ ఓకే, వర్త్ ఇట్. యాక్చువల్లీ మేమేం చేసామంటే అన్నీ అంటే ఒక్కొక్క గేమ్‌కి పాయింట్స్ అయిపోతుంటది కదా! మా పాప ఏం చేసిందంటే నచ్చిన గేమ్ 2, 3 టైమ్స్ ఆడేసింది. లాస్ట్‌కి మళ్ళీ మాకు పాయింట్స్ తగ్గిపోయింది. దానికోసం మళ్ళీ ఎళ్లి మేము ఒక 250 రూపీస్ కట్టాము. అంటే టోటల్‌గా 1000 రూపీస్ అయిపోయింది మాకు. ఇక్కడ ఇట్లా ఉయ్యాలలు కూడా ఉన్నాయి. ఫుల్ అంటే ఫుల్ అని ఎంజాయ్ చేసింది. ఇదొచ్చి చూసారా, చాలా బాగుంది కదా! చాలా డిఫరెంట్‌గా కూడా ఉంది. అందుకే ఆమె కార్డ్ మీద నేను కూడా ఎక్కేసాను. ఇదైతే ఆల్మోస్ట్ మేము ఒక 10 మినిట్స్ ఉన్నాం దీంట్లోనే. చాలా అంటే చాలా బాగుండింది. యాక్చువల్‌గా ఉయ్యాల ఊగితే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉన్నింది. అక్కడ వచ్చిన వాళ్ళందరూ మాకే చూస్తున్నారు. అంటే ఆమె పిల్లని ఆడిపియమంటే ఆమె కూడా ఆడుకుంటుంది ఏంటి అన్నట్టు చూశారు. అంటే యాక్చువల్‌గా బిఫోర్ ఎవరు కూడా మదర్ ఎవరు ఎక్కలేదు. నేను ఒకదాన్ని ఫస్ట్ ఎక్కాను. అంటే నాకు కూడా నిజంగా ఎక్కాలనిపించింది. అది చూస్తే ఎవరైనా టెంప్ట్ అయిపోతారు. అంటే ఆడుకోవడానికి ఏజ్ ఏంటండి, ఎవరైనా ఆడుకోవచ్చు కదా! అలా అనిపించింది. తనైతే మాత్రం ఒక్కటి కూడా వదలలేదు. మొత్తం ఎన్ని గేమ్స్ ఉంటే అన్నీ ఆడింది. ఆల్మోస్ట్ అన్నీ ఆడింది. కొన్నైతే మిస్ చేసింది. ఇది లాస్ట్‌లో ఫొటోస్ అండి. ఇలా మీకు కూడా నచ్చినట్టయితే వెళ్ళండి. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే ఉంది, కానీ బాగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.